ఐలాండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మార్నింగ్ మేము 8కి స్టార్ట్ అయ్యాము. అండ్ సాయంత్రం అయితే మేము 6కి అయితే వచ్చాము. అండ్ ఫిఫీ ఐలాండ్ అయితే ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. వీడియో అయితే పెడతాను చూడండి. అండ్ ఇప్పుడు అయితే మేము ఫుకెట్లో స్ట్రీట్ మార్కెట్కి అండ్ మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే బయట స్ట్రీట్ మార్కెట్లో ఫుడ్ తినేసి మాల్కి అయితే వెళ్తాము. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నైట్ ఫుకెట్లో అయితే మేము చూడడానికి అయితే వెళ్ళాము. అండ్ ఇదైతే ఈట్ స్ట్రీట్ అనమాట. ఇదంతా కూడా ఈట్ స్ట్రీట్. మనం తినేవి ఉంటాయి, కొన్ని తినవి కూడా ఉంటాయి అన్నమాట. థాయిలాండ్ ఫుడ్ అయితే మనం తినలేమండి మ్యాక్సిమం. అయితే ఫ్రూట్స్ జ్యూస్ అలాంటివి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మనకు అది దొరకవు, ఒరిజినల్ అయితే దొరుకుతాయి ఇక్కడ. ఫ్రూట్స్ అవన్నీ చూస్తున్నారు కదా, ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్స్ అవన్నీ. వీడియో చూడండి. ఇంకా ఇదంతా కూడా ఈట్ స్ట్రీట్ అనమాట. ఇప్పుడు అయితే యుంగ్ సేలాన్ మాల్కి అయితే వచ్చాము. ఈ మాల్లో అయితే ఫొటోస్ తీసుకోవడానికి లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి లోపల. ఫస్ట్ అయితే ఈ మాల్ అంతా చూసేసి ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుని బాంగ్లా రోడ్కి అయితే వెళ్ళాము. ఈ మాల్ అయితే చాలా పెద్దది. అండ్ మేమైతే ఫొటోస్ అయితే తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా గార్డెన్ లాగా ఉంది. ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము, చాలా బాగుందన్నమాట. మా హస్బెండ్ వాళ్ళు అయితే నైట్ ముందు రోజు అయితే ఏవో తినడానికి తీసుకొస్తున్నప్పుడు ఈ మాల్ కనిపించిందంట. చాలా బాగుంది ఫొటోస్ అవన్నీ చూడడానికి, ప్లస్ చూడడానికి కూడా చాలా బాగుందని అన్నారనమాట. ఇది చూసిన తర్వాత బాంగ్లా రోడ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. అండ్ ఇక్కడ కాసేపు అయితే కూర్చొని ఇక్కడ స్టాల్స్ లాగా పెట్టారనమాట. అండ్ జ్యువెలరీ సంబంధించినవి అన్నీ హ్యాండ్మేడ్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట.
మాల్కి ఇంకా చాలా లోపలికి అయితే వెళ్ళాలి. మేమైతే వెళ్ళలేదు. ఇప్పుడైతే బాంగ్లా రోడ్కి అయితే వెళ్తున్నాము. లోపల ఇక్కడ ఎవరో డ్యాన్స్ అయితే వేస్తున్నారు. జూమ్ చేసి అయితే వీడియో తీశాను. తర్వాత దగ్గరికి కూడా వెళ్ళి వీడియో అయితే తీసాను అనమాట. చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. అంటే మ్యూజిక్ వల్ల నాకు కాపీరైట్ వస్తుందని మ్యూజిక్ పెట్టలేదు, కానీ చాలా బాగా వేశారు. తర్వాత దగ్గరికి వెళ్ళి అయితే వీడియో తీసాను అనమాట. చాలా బాగా చేస్తారు, చూడండి. పతాంగ్ వాకింగ్ స్ట్రీట్కి అయితే వెళ్తున్నాము. దాన్ని వచ్చేటప్పటికి బాంగ్లా రోడ్ అంటారు. ముందుకెళ్ళు అండ్ ఇక్కడ అయితే మేము బనానా చాక్లెట్తో చెప్పాము. ఇది థాయిలాండ్కి ఒక ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అనమాట, అందుకే చెప్పాము. అండ్ బనానా చాక్లెట్ అయితే 100 థాయ్ బాట్స్ అండి. అండ్ మన కరెన్సీలో వచ్చేటప్పటికి 260 రూపాయలు అయితే పడిందండి ఈ బనానా చాక్లెట్ అయితే. ఇక్కడ బనానా చాక్లెట్ ఎలా చేస్తున్నారో చూపించాను, వీడియోలో అయితే చూడండి. అండ్ ఇక్కడ బనానా చాక్లెట్ తీసుకుని తినేసిన తర్వాత బాంగ్లా రోడ్లో అయితే స్వీట్ కార్న్, కొన్ని స్నాక్స్, ఫ్రూట్స్ అవన్నీ తీసుకుని ఇంకా రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.